ఈ వర్జినిటీ కాన్సెప్టు చాలా దరిద్రమైన కాన్సెప్ట్. మరి మగవాడు ఎవరితోటైనా తిరిగితే మనకేం తెలియదు గదా! ఆడపిల్ల తిరిగితే మాత్రమే అది వర్జినిటీ పోయింది. మరి మగవాడికి గూడా వర్జినిటీ ఉంటుంది గదా! ఇది మహాభారత కాలం కన్నా ముందు ఉన్న కాన్సెప్ట్. కృతయుగం అంటారు. సో, కృతయుగము, త్రేతాయుగం అని రాముడి కాలం, తర్వాత కృష్ణుడి కాలం, మహాభారత కాలం వచ్చింది. రామాయణ కాలంలో గూడా సీతమ్మ వారికి చేస్టిటీ గురించి అనుమానం వచ్చేసి ఆమెను తీసుకెళ్ళి అడవిలో వదిలేయడం. ఇవన్నీ ఏమిటంటే పాట్రియార్కల్ సొసైటీ. మగవాళ్ళకు తమకున్న అహంకారంతోటి మొగతనం గొప్పదనుకొని చేసిన పొరపాట్లు. కనుక చేస్టిటీ అనేది ఇద్దరికీ అవసరం. మగవాళ్ళకు అవసరం, ఆడవాళ్ళకు అవసరం. ఆడవాళ్ళకైతే హైమన్ చినిగిపోతుంది. అది మొదటిసారి చేస్తది. సో, వాళ్ళు రెండోసారో, మూడోసారో చేసినప్పుడు ఏం తేడా వస్తుంది? ఎవరికీ ఏమీ తేడా రాదు. మనం ఏం గమనించలేము. ఏ టెస్టులు లేవు. ఆ టెస్టులు లేకుంటే అమ్మాయి వేరే వాడితో తిరుగుతుందేమో అన్న ఆలోచనలు మానుకోండి. సంసారాన్ని సుఖంగా చేసుకోండి. ఆమె అధికారం అది. ఆమెని ఒక వస్తువు కాదు. ఆమెకు కొంత ఆలోచన పరిధి ఉంటుంది. ఆమె ఇష్టాలుంటాయి. ఆమె ఎవరితోనో సెక్స్ చేసినంత మాత్రాన నీతో కంపల్సరీ డైవోర్స్ తీసుకోవాలనే రూల్ గూడా ఏమి లేదు. ఆమె ఎంజాయ్ చేయొచ్చు. ఇప్పుడు మగపిల్లలు బయటికెళ్ళి ఎవరో అమ్మాయితో పడుకొని ఎంజాయ్ చేస్తారు. మరి ఆ మగపిల్ల వాళ్ళనందరిని మనం దండిస్తున్నామా? వాళ్ళందరికీ పరీక్షలు చేస్తున్నామా? చేస్తే మాత్రం ఏం తెలుస్తుంది? కనుక ఆలోచన పద్ధతిని మానుకోవాలి. ఇది మనకున్నటువంటి దరిద్రమైన ఒక ఆలోచన. మొత్తం అన్ని రిలీజియన్స్‌లోనూ దీనికొక వర్జినిటీకి ఒక కొత్త ఇంపార్టెన్స్, ఒక గొప్పదనము ఇవన్నీ ఉన్నాయి. అవి ఏమీ ఉండవు. కనుక హ్యాపీగా ఉండడం నేర్చుకోవాలి. షేరింగ్. పెళ్లి చేసుకోవడానికి భయమేస్తున్నది అంటే, పెళ్ళికి కావాల్సింది సెక్స్ ఒకటే కాదు. పెళ్లి కన్నా ముందు కూర్చోవాలి. ఫైనాన్షియల్ డిస్కషన్ చేయాలి. రెంట్ ఎవరు కడతాడు? కరెంట్ బిల్ ఎవడు కడతాడు? మరి భోజనాలకు ఖర్చయ్యేది ఎవరు భరిస్తారు? చుట్టాలు వచ్చినప్పుడు ఎవరు ఖర్చు పెడతారు? ఇవేమీ లేకుండా ఐ లవ్ యూ అనగానే సినిమాల్లో చూసినట్టు జీవితం నడవదు. సినిమాల్లో ఏమిటంటే హీరో, హీరోయిన్లు వాళ్ళు ఇష్టం వచ్చినట్టు డాన్సులు చేసుకుంటూ రోడ్ల మీద తిరగొచ్చు. మనం రోడ్డు మీదకి వెళ్ళాలన్నా కూడా మనకు ఇబ్బందులు ఉంటాయి. లేదు మనం ఒక పర్టికులర్ ప్లేస్‌లోకి వెళ్ళి అక్కడ డాన్స్ చేద్దాం అనుకున్నా గానీ వెళ్ళడానికి ఖర్చు ఉంటుంది. అక్కడ వెళ్ళిన తర్వాత లాడ్జ్‌లో ఉండాలి. ఎక్కడ ఉండాలి? ఎంత ఖర్చు అవుతుంది? ఇవన్నీ మనకు సినిమాలలో ఏమిటంటే వాడు హీరో అనగానే వాడికి అన్నీ వచ్చేస్తాయి. మరి హీరోకు తిండి కూడా పెట్టాలి. ఈ పెళ్ళైనప్పటి నుంచి వాళ్ళ ఫుడ్ ఎవరు ఇయ్యాలి? బట్టలకు ఖర్చు ఎవరు పెట్టాలి? ట్రాన్స్‌పోర్ట్‌లో ఎవరు పెట్టుకోవాలి? కనుక లవ్‌తో మ్యారేజ్ నడవదు. ప్రేమతో నడవదు. డబ్బుతో నడుస్తుంది. కనుక డబ్బుల విషయాలు మాట్లాడుకోకుండా పెళ్లి చేసుకోవడం, పెళ్లి చేసుకున్నప్పటి నుంచి ఈ అమ్మాయి వర్జినేనా కాదా అని ఆమెను ఏడిపించడం ఇవన్నీ మూర్ఖత్వం. అసలు ఈ సమాజంలో ఉన్న కాన్సెప్టే రాంగ్ కాన్సెప్ట్. కొంతమందికి పుట్టుకలోనే లోపాలు ఉండొచ్చు. వాడికి 6 వేళ్ళతో పుట్టొచ్చు, 4 వేళ్ళతో పుట్టొచ్చు. హైమన్ లేకుండానే అమ్మాయి పుట్టొచ్చు. లేదా అమ్మాయికి వెరీ థిక్ హైమన్ ఉండొచ్చు. లేదా వెరీ థిన్ హైమన్ ఉండొచ్చు. జంప్ చేసినప్పుడే ఎప్పుడో ఆడుకున్నప్పుడే పడిపోవచ్చు. కనుక ఈ వర్జినిటీ అనేది ఏదో మనం కొనుక్కున్న వస్తువుకి ఒకడు సీల్ వేస్తాడు. ఈ సీల్ ఉంటే ఉన్నది అని అనుకోవడం పొరపాటు. సీల్ వేసినా కూడా అడల్ట్రేషన్ చేసేవాళ్ళు అడల్ట్రేషన్ చేస్తూనే ఉంటారు. అసలు అడల్ట్రేషన్ అనే వర్డ్‌కే అర్థం అడల్ట్ అంటే పెద్ద మనుషులు చేసే పని అని అర్థం. పాల ప్యాకెట్లలో కూడా వాడు సిరింజ్ పెట్టి పాలు తీసుకొని నీళ్లు నింపుతారట. ఇక మరి నువ్వు వేర్ ఈస్ ద ఎండ్? కనుక అట్లాంటి ఆలోచనలు మానేయండి. అమ్మాయిల గురించి ప్రతి అమ్మాయి అన్లెస్ అదర్‌వైజ్ ప్రూవెన్ షీ ఈజ్ ఎ వర్జిన్. అదొక మహాతల్లి, ఒక మహాశక్తి స్వరూపిణి. మిల్లీగ్రామ్ కూడా లేనటువంటి స్పర్మ్ మీరు అమ్మాయికి ఇస్తే ఆమె 3 కిలోల పాపను మీకు ఇస్తుంది. ఆ శక్తి ఏ స్త్రీకి తప్పితే ఏ మగవాడికి ఉండదు. కనుక అమ్మాయిల గురించి ఇలా ఉండాలి, అలా ఉండాలి, ఈమె వర్జినాలిటీ ఉందా లేదా, ఇవన్నీ కూడా అన్నెసరీ డిస్కషన్స్. దానివల్ల వచ్చే నష్టమే ఎక్కువ. కనుక ఈవెన్ ఒకవేళ అమ్మాయి వేరే వాడితో తిరిగినా కూడా అయితే ఆమె రైట్ అంతే. ఇప్పుడు మగపిల్లలు తిరుగుతుంటారు, వాళ్ళని ఎవడు ఆపగలుగుతారు? అమ్మాయి ఇట్లానే ఉండాలి. ఇదంతా కూడా మహాభారత కాలం నాటి టైం. ఈవెన్ కోర్టులు కూడా కొట్టేసినాయి. ఒకవేళ భర్త భర్త కనుక భార్య వేరే రూమ్ ఎక్కడైనా ఓయో రూమ్లో ఆ అమ్మాయి ఫ్రెండ్‌తో కలిసి పట్టుకుంటే కూడా అది ఒక క్రైమ్ కాదు. ఆ కారణంగా ఒకవేళ అబ్బాయికి హస్బెండ్‌కి ఇష్టం లేకపోతే డైవోర్స్ తీసుకోవచ్చు. అది వేరే విషయం. కానీ అది క్రైమ్ కాదు. వాళ్ళు చేసేది తప్పు కాదు అనేది కోర్టు డెసిషన్స్ కూడా ఈ మధ్య వచ్చాయి. కనుక అసలు అమ్మాయిల గురించి, అమ్మాయిల చేస్టిటీ, అమ్మాయిల వర్జినిటీ గురించి ఆలోచించడమే తప్పు. దేర్ ఈజ్ నథింగ్ లైక్ వర్జినిటీ. ఇప్పుడు శరీరం ఒకటే కాదు కదా, మనస్సు ఉంటుంది. ఒకవేళ మానసికంగా కూడా వాళ్ళు చేయించవచ్చు. అప్పుడు మనసుని ఎవడు కంట్రోల్ చేస్తారు? ఇప్పుడు చాలామంది అబ్బాయిలు ఫ్యాంటసీ ఉంటుంది. వాడు ఏ అమ్మాయిని పెళ్లి చేసుకున్నా కూడా ఏ అశ్విని రాయ్ లాంటి బ్యూటిఫుల్ అమ్మాయిని గురించి ఆలోచించుకుంటూ కళ్ళు మూసుకొని వాడు ఈ అమ్మాయితో, దరిద్రంగా ఉన్న అమ్మాయితో కూడా సెక్స్ చేస్తాడు.
అది దాంట్ ఈజ్ నోన్ యాజ్ ఫ్యాంటసీ. మరి అమ్మాయిలు కూడా ఫ్యాంటసీ చేయొచ్చు. అమ్మాయిలకు వర్జినిటీ అప్పుడు ఎవడికి లెక్క కడతాం? ఎక్కడి నుంచి లెక్క కడతాం? ఎక్కడి నుంచి అని చూస్తాం? సో శరీరం ఒకటే కాదు కదా! మనస్సు కూడా ఇంపార్టెంటే కదా! శరీరము, మనస్సు ఇట్లా చాలా ఉంటాయి. కనుక ప్రతి స్త్రీ కూడా గొప్పది అనే విషయం గమనించుకోవాలి. ఆమెను గౌరవించడం నేర్చుకోవాలి. ఒకవేళ ఆమె ఇష్టం ఉంటే ఆమె ఇష్టం. ఆమె చేయొచ్చు. ఆమె ఒకడితో కాదు 10 మందితో పడుకోవచ్చు. అసలు పడుకోకపోవచ్చు. ఆమె వ్యక్తిగత విషయాల్ని మనం సోషల్ అనే పేరు మీద దాన్ని డ్యామేజ్ చేయకూడదు. ప్రతి స్త్రీ కూడా ఒక గొప్ప వ్యక్తి.